ఆయన్ని విమర్శిస్తూ అంటే ఈవెన్ని సపోర్ట్ చేశాడా, విమర్శించాడా? ఆయన సరే నోటుకు వచ్చినట్టు మాట్లాడి అతన్ని అబ్రాప్ట్గా కట్ చేశాడు. ఏ కృష్ణరాజు నిన్ను బయటికి పంపించేస్తున్నాను వెళ్ళిపో, ఏంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని ఉంటే, ఎస్ కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తిని మరి ఒక గొప్ప వీడు నిజంగానే సీనియర్రా, బలి విలువలు ఉన్నారా అని చెప్పి ప్రజలు భావించే పరిస్థితి ఉండేదేమో. అలా కాకుండా చిల్లరగా నవ్వుతూ ఏమండి ఇలా మాట్లాడుతున్నారు, దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో చూసుకోండి అని అంటూ, అంటే ఇబ్బందులు వస్తాయని కూడా ఇతరులకు తెలుసు. ఏముంటుంది నేనన్నీ ఎవిడెన్స్ తోటి చెప్తున్నానని చెప్పి ఆడు మాట్లాడేయటం. మరి ఆ కృష్ణరాజు అన్న అతను పరారు, ఎక్కడున్నాడో తెలియదు. మరి అంత సంశయంగా మాట్లాడినప్పుడు తర్వాత ఏదో వివరణ ఇచ్చాడంటే ఆ వివరణ అసలు కన్నా ఇంకా దరిద్రంగా, ఆ వివరణ అంతకంటే దరిద్రంగా ఉంది. కరెక్టే, అవును అంతకంటే దరిద్రంగా ఉంది. అటువంటి దిక్కుమాలిన వివరణ ఇచ్చాడు. అసలు దీంతోనే సతమతం అవుతా ఉంటే పులి మీద పుట్టలాగా ఇతను ససమా, మాజీ ససమా దిగాడు పిక్చర్లోకి. అవును, అక్కడేంటి మహిళలు చెప్పులతో కొట్టారు. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతో లేదు జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో తెలియదు కానీ 2020 మే నెలలో, జూన్లో కూడా మరి నన్ను 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అప్పటి నా పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దారుణంగా చెప్పులతోటి కొట్టి నా ఫ్లెక్సీని నేల మీద పరిచి కాళ్ళతో తొక్కి 1-2 చోట్ల మరీ వెర్రితలలు వేసి మూత్రం కూడా పోసి నా దిష్టి బొమ్మలో లెక్కలేనన్ని దిష్టి బొమ్మలో తగలబెట్టించిన వీళ్ళు పిశాచాలు కాదా, రాక్షసులు కాదా? వారిని వేశ్యలుగా వర్ణిస్తే కడుపు మండి కోపంతో ఆత్మాభిమానం దెబ్బతిని యాక్చువల్గా అయితే వీళ్ళు పట్టు కొట్టాలి. వీళ్ళు దొరకలేదు కనుక కనీసం వాళ్ళ ఫోటోలు కొడితే మరి దానికి కూడా ఏదో వాళ్ళు ఫీల్ అయిపోతే మరి వేసేలు అన్నందుకు వీళ్ళు ఎంత ఫీల్ అవ్వాలి వెంకటకృష్ణ గారు? అసలు సహజంగా కూడా ఎవరైనా తమకు వ్యతిరేకంగా చేసిన, లేకపోతే ప్రభుత్వాలు ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా కూడా ప్రజలు లేదా ఆ సంబంధిత సెక్షన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు ఇలాంటి ఉద్యమాలు చేసే వీళ్ళు సహజంగా ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మల్ని తగలబెట్టడం, లేకపోతే పార్టీల యొక్క దిష్టి బొమ్మను తగలబెట్టడం, ఆ దిష్టి బొమ్మల్ని చెప్పులతో కొట్టడం, ఇదంతా నిరసన రూపాలు చాలా చూసాం మనం. ఇప్పుడు వాళ్ళు దొరకరు కాబట్టి, లేకపోతే ఆ కసిని ఆ ఫోటోల మీద కొట్టి చూపించారు. ఫోటోలు కొట్టినందుకు వాళ్ళు పిశాచాలు, రాక్షసులు, పిశాచాలకి రాక్షసులకి జాయింట్ గా పుట్టిన శంకర జాతులుగా కనపడ్డాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అది అక్కడ చాలా చాలా అతి తెలివిగా ఆయన వాక్చాతుర్యం ప్రదర్శించానని అనుకుంటున్నాడు. అదేమిటంటే వీళ్ళందరూ ఒక ఆర్గనైజర్గా కమ్ముకొస్తున్నారంట ఈ శంకర జాతం. అవును, భయం వేస్తుందంట. కమ్ముకొస్తున్నారు దగ్గర మాకు మావత్ ఎక్స్ట్రా ఇచ్చాడు అతను తెలివితేటలు చూపెట్టాడు. నిజంగా అతి తెలివితేటలు చూపెట్టాడు మాకు మావత్ ఇచ్చి. సో అలాగా చాలా అర్థవంతంగా మాట్లాడాను అనుకున్నాడు. అదే అర్థం కానంత వెరివేదాలు ఎవరు లేరు. సో ఈ రకంగా మరి ఒక జాతినో కొద్ది మందినో అక్కడ, పైగా అమరావతిలో ఉన్న వాళ్ళు శంకర జాతి వాళ్ళు. మరి నేను అక్కడే ఉన్నాను. నాకు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నాకు కూడా అక్కడ నివాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూతవేడు దూరంలోనే ఉన్నాను, అమరావతి ప్రాంతంలోనే. మరి ఏమిటి, ఎవరు శంకర జాతల్లో? సో ఇలాగ అక్కడ లేని మాటలన్నీ మాట్లాడి మరి మీరు అన్నట్టు ఒక స్ట్రాటజీ ప్రకారం ఏదో రకంగా అబాసపాలు చేద్దామనే ప్రాసెస్ లో వాళ్ళే అబాసపాలు అవుతున్నారేమో అని నేను అనుకుంటున్నా. సో అర్థం పర్థం లేని మాటలన్నీ మాట్లాడి మరి వాళ్ళని వాళ్ళు చులకం చేసుకుంటున్నారు. ఇలాగా మాట్లాడిన వాళ్ళని వదిలేస్తే రేపొద్దున్న ఇంకా
ఎక్కువ మాట్లాడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడే మనకు వచ్చిన ఇప్పుడే